ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చినప్పటికీ కేవలం 4 పార్లమెంటు స్థానాలతోనూ 11 అసెంబ్లీ స్థానాలతోనూ పరిమితమైన వైసీపీ పార్టీని మైండ్ గేమ్ ద్వారా ఇంకా బలహీనపరచాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం జరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఢిల్లీలో ఎంపీలు అవసరము కాబట్టి ఢిల్లీలో కూడా ప్రయత్నం జరగవచ్చు. నిజానికి వైసీపీకి రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి, లోక్సభలో 4 స్థానాలు ఉన్నాయి. ఇది చాలా కీలకము, బిల్లులను ఆమోదింపజేసుకోవడంలో చాలా కీలకము. అలాగే బిజు జనతాదళకు 9 రాజ్యసభ స్థానాలు, అవి కూడా చాలా కీలకము. కాబట్టి నవీన్ పట్నాయక్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఒక మిత్రత్వంతో వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. వీరిద్దరూ టూ మచ్ ఆఫ్ ఎ జెంటిల్మెన్ కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చేసే మంచి పనులన్నిటికీ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు మంచిది కాదనుకున్న వాటిని బిల్లులకు మీద ఓటు వేయకుండా నిరాకరిస్తున్నారు. అయితే ఈ తమతో పాటు ఎన్డీఏలో చేరాలని బీజేడీ మీద ఒత్తిడి చేసింది బీజేపీ, వైసీపీ మీద కూడా ఒత్తిడి చేసింది. కానీ ఇద్దరు కూడా దాన్ని తిరస్కరించారు. దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంటు ఎన్నికల్లో కూడా బాగా దెబ్బతిన్నారు. అందుకంటే వైసీపీ వాళ్ళు దీంట్లో బీజేపీలో చేరిపోతున్నారని, మిథున్ రెడ్డి లాంటి వారు చేరిపోతున్నారని కూడా ప్రచారం చేశారు. 4 ఎంపీలలో 11 మంది రాజ్యసభ సభ్యుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి పికప్ చేసి తీసుకొచ్చిన వారు. అందులో ఒకళ్ళిద్దరేమైనా అటు ఇటు జరగవచ్చేమో కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డికి చాలా విధేయంగా ఉంటారు. బీజేపీలో చేరటం అంటే బీజేపీ ఫార్చ్యూన్సే జాతీయ స్థాయిలో డిక్లైన్ అవుతున్నారని, బీజేపీలో చేరకపోయినా కాంగ్రెస్లో చేరుతారంటూ తాజాగా కొత్త ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విలీనం అంటూ ఎల్లో మీడియా ప్రచారం మొదలెట్టింది. కుంజర యోధంబు దోమ కుత్తుకుదొచ్చనట్టు ఏనుగు దోమ నోట్లో దూరినట్లు వైసీపీ కాంగ్రెస్ నోట్లో దూరుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలం ఎంత, వైసీపీ బలం ఎంత రాయటానికైనా సిగ్గు ఉండాలి. సిగ్గు వదిలేసి కుంజర యోధంబు దోమ కుత్తుకుదొచ్చనట్టుగా రాసేస్తున్నారు. ఎక్కడ తెనాలి రామకృష్ణ కింద ఎక్కడ లంజల కొడక కుంజర యోధంబు దోమ కుత్తకు జొచ్చననే ప్రశ్నించాల్సిన తరుణం వచ్చేసింది మనకు కూడా. అంటే సభ్య సమాజము వినకూడని మాటలు కూడా వినాల్సి వస్తున్నది. అంటే వాళ్ళ రాతలు అట్లా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కుంజర యోధంబు దోమ కుత్తకు జొచ్చను లంజల కొడక తురక సంజాతుల గూడి కళ్ళు చవిగొన్నావటరా ఎక్కడ కుంజర యోధంబు దోమ కుత్తకు జొచ్చిన అంటాడు కదా తెనాలి రామకృష్ణుడు. అటువంటి ప్రశ్న మనం కూడా వేయాల్సి వస్తున్నది. ఏపీలో 1.7% వచ్చింది, కాంగ్రెస్లో 40% ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ విలీనం అవుతుందా? రాయటానికైనా కొంచెం జ్ఞానం ఉండాలి కదా. గుంపులుగా వచ్చి అలవి కాని హామీలు ఇచ్చిన కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసిన వైసీపీకి 40% ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో నెగ్గి 5 ఏళ్లు పాలించాక రెండోసారి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదు. బాబు సారథ్యంలో బీజేపీతో పొత్తు వలన 1999 ఎన్నికల్లో గెలిచాక 2004 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ. 2014లో పవన్ బీజేపీ వలన గెలిచి 2019లో ఓడిపోయాడు చంద్రబాబు. 2009లో కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి 2029లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇంటిలో కూర్చున్నా గెలుస్తారు అన్న అభిప్రాయము జనసామాన్యంలో ఉంది. 2029లో టీడీపీ ఓడిపోతే బీజేపీలో విలీనం చేస్తారా లేక కాంగ్రెస్లో విలీనం చేస్తారా? ఎందుకంటే 2 పార్టీలకు తోటి ఈయనకి సంబంధం ఉంది. మంచం పైన ఒకరిని మంచం కింద ఒకరిని ఉంచే వేశ్య లక్షణం ప్రదర్శించే పార్టీలకు అటు అవసరం వస్తే బీజేపీలో కలుస్తుంది, అవసరం వస్తే కాంగ్రెస్లో కలుస్తుంది. వైసీపీ మరి అలా కలిసే అవకాశాలు 1% కూడా లేవని నిశ్చయంగా చెప్పవచ్చు.